అసలు అన్ని సబ్జెక్ట్స్‌లోకి మ్యాథ్స్ అంటేనే అసలందరూ భయపడతారు. చాలా టఫ్‌కే ఇంకా టఫ్ అనమాట. అలాంటి సబ్జెక్ట్‌లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా అసలు? మీరన్నట్టు చాలామంది స్టూడెంట్స్ ఇట్లాగే ఫీల్ అవుతూ ఉంటారు. మ్యాథ్స్ అనేది ఒక టఫ్ సబ్జెక్ట్. అది మనం చదవలేము. చాలా హార్డ్‌గా ఉంటుంది. అట్లాంటిదేం లేదు. అవన్నీ అపోహలు. స్టూడెంట్ ఎప్పుడైతే పెన్ను, పేపర్ తీసుకొని ఫార్ములా, కాన్సెప్ట్ అండ్ డెఫినిషన్ ఆ మూడిటిని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ప్రాక్టీస్ చేయడం, మ్యాథ్స్ అంత ఈజీ ఇంకేది సబ్జెక్ట్ ఉండదు. చాలా ఈజీ సబ్జెక్ట్ అది. ఇందులో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇయర్లో 2 పేపర్స్ ఉంటాయి. మ్యాథ్స్ 1A అండ్ 1B. సెకండ్ ఇయర్లో సేమ్ 2A అండ్ 2B. ఈచ్ పేపర్ 75 మార్క్స్ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసరికి క్వశ్చన్స్ 97 మార్క్స్కి వస్తాయి. 97 మార్క్స్కి వస్తాయి. అందులో మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 75 ఉంటుంది. అందులో స్టూడెంట్ 27 కానీ తెచ్చుకోగలిగితే అది పాస్ మార్క్స్ అన్నట్టు. ఇందులో మనం ఫస్ట్ 1A గురించి మాట్లాడుకుంటే ఇందులో టోటల్ 10 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్లో మనకి 7 మార్క్స్ వచ్చేది. హార్డ్లీ ఫస్ట్ వన్ ఈజ్ ఫంక్షన్స్, సెకండ్ వన్ ఈజ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాట్రిసెస్, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఫర్ 4 మార్క్స్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో దీస్ ఆర్ ద లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో స్టూడెంట్ ఈజీగా ఫీల్ అయ్యే చాప్టర్స్ ఏంటంటే ఫంక్షన్స్. ఓన్లీ థీరమ్స్ ఉంటాయి. 5 థీరమ్స్ ఉంటాయి. 5 థీరమ్స్ నీట్గా స్టూడెంట్ నేర్చుకోగలిగితే కంపల్సరీగా గన్ షాట్ క్వశ్చన్ ఇందులో నుంచే వస్తూ ఉంటుంది ఇప్పుడు. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. జనరలీ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం. సెకండ్ వన్ డివిజిబుల్ సమ్స్ ఉంటాయి. వాటి రెండిట్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ జనరల్గా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మ్యాట్రిసెస్. చాలా ఈజీ అండ్ స్టూడెంట్ ఇష్టపడే చాప్టర్ అన్నమాట ఇది మ్యాట్రిసెస్. ఇందులో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ వన్ డిటర్మినెంట్స్ అని ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. హార్డ్లీ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక 8 క్వశ్చన్స్ అందులో కానీ చేసుకోగలిగితే రిపీటెడ్గా అవే వస్తూ ఉంటాయి ఎప్పుడైనా. నెక్స్ట్ మెథడ్స్ అని ఉంటాయి. మెథడ్స్ వచ్చేసరికి క్రామర్స్ రూల్ అని, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని, గాస్ జోర్డన్ మెథడ్ అని ఉంటుంది. ఇందులో క్రామర్స్ మెథడ్ ఈజీగానే ఉంటుంది, ఇన్వర్షన్ మెథడ్ కూడా ఈజీగానే ఉంటుంది. స్టూడెంట్ కొంచెం టఫ్గా ఫీల్ అయ్యేది ఒక గాస్ జోర్డన్ మెథడ్ మాత్రమే. యాక్చువల్లీ అది టఫ్ కాదు, క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల అది కొంచెం స్టూడెంట్ టఫ్గా ఫీల్ అవుతాడు అంతే. ఎప్పుడైతే ప్రొసీజర్ నేర్చుకుంటారో స్టూడెంట్, ఆ గాస్ జోర్డన్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అది కాకుండా ఇంకా కన్సిస్టెంట్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అని ఒక చిన్న టాపిక్ ఉంటుంది. అందులో నుంచి ఎప్పుడో రేర్గా క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి మ్యాట్రిసెస్లో గాస్ జోర్డన్ ఇచ్చారు. చాలామంది టఫ్గా ఫీల్ అయ్యారు, ఆ పేపర్ హార్డ్గా వచ్చింది అది. ఆ క్యాలిక్యులేషన్ చేయలేకే తప్ప అందులో హార్డ్నెస్ ఏమీ లేదు. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో లాంగ్ ఆన్సర్ చూసుకుంటే ఒకటి వస్తుంది. అందులో షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఒక 2 క్వశ్చన్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్లోనే మనకు 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్లో 80% ఎక్కువ వాటిలో నుంచి అడుగుతూ ఉంటారు. రిమైనింగ్ 20% కంప్యూట్ క్వశ్చన్స్ అని క్రాస్ ప్రోడక్ట్ మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. అవి మిస్ అయితే రేర్లీ, వెరీ రేర్లీ అవి కానీ మిస్ అయితే క్యూబ్ సమ్స్ అని ఒక 2 ఉన్నాయి. వాటిలో నుంచి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కానీ చూసుకుంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఏబిసి రిలేషన్, స్మాల్ ఆర్ క్యాపిటల్ రిలేషన్స్ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో నుంచి ఎక్కువ 70%, 80% వాటిలో నుంచి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ రిమైనింగ్ షో దట్ క్వశ్చన్స్ ఉంటాయి. స్మాల్ ఆర్, స్మాల్ R1, స్మాల్ R2, స్మాల్ R3, R3 వాటి మీద ఫార్ములాస్ మీద ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఈ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ అని చూసుకుంటే జనరల్గా ట్రిగ్నోమెట్రీ అనేది ఒక స్టూడెంట్కి ఒక టఫ్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. టఫ్ అనేది ఏం లేదండి. ఎప్పుడైతే స్టూడెంట్ ఫార్ములా మీద ఫోకస్ చేస్తారో,
ఫార్ములా ఎక్కువ సార్లు రాస్తారో వాళ్ళకి ఈ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ట్రిగ్నోమెట్రీ ఒకటే కాదు, ఈ ట్రిగ్నోమెట్రీ మీద, ఆ కాన్సెప్ట్ మీద మనకి చాలా చాప్టర్లు ఉంటాయి. సెకండ్ ఇయర్ కానివ్వండి, కాంపిటేటివ్ మీద కానివ్వండి, ఈ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని మీద స్టూడెంట్ ఫోకస్ చేయాల్సింది. మనం చేయాల్సింది ఏం లేదు. స్టూడెంట్ అనేవాడు జస్ట్ ఒక ఫార్ములా మీద ఫోకస్ చేస్తే చాలు, ట్రిగ్నోమెట్రీ ఈజీగా వచ్చేస్తుంది. ఇవి లాంగ్ ఆన్సర్ గురించి మాట్లాడుకుంటే. సార్ మీరు అన్నట్టు ఫార్ములా మీద ఫోకస్ చేస్తే ఈజీ ఉంటుందని చెప్పారు. చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా, స్టూడెంట్ ఈజీగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలంటే అసలు ఏం చేయాలి? ఎస్, గుడ్ క్వశ్చన్. స్టూడెంట్ ఎప్పుడైనా ఫార్ములా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సెగ్రిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ టైప్ ఏ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంది, సెకండ్ ఏ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంది, థర్డ్ ఏ టైప్ ఆఫ్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా నుంచి ఈ ఫార్ములా కన్వర్షన్ ఎలా అనేది కానీ ట్రిగ్నోమెట్రీలో నేర్చుకోగలిగితే ఫార్ములా చాలా చాలా ఈజీ. హార్డ్లీ 10 ఫార్ములాస్ ఉంటాయి. వాటి నుంచే రిమైనింగ్ అన్ని కన్వర్షన్సే ఉంటాయి తప్ప న్యూ ఫార్ములా అంటూ ఏం లేదు. ఇక్కడ స్టూడెంట్ చేయాల్సినంత ఒకటే, పెన్ను పెట్టి ఈ ఫార్ములాని కన్వర్షన్ నేర్చుకోగలిగితే చాలు. ఈ ఫార్ములా అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇందులో. అది తెలియక చాలామంది స్టూడెంట్స్ ఈ ఫార్ములాని నేను చదవలేను, నా వల్ల కాదనుకుంటున్నారు. అంతే తప్ప ఇందులో హార్డ్నెస్ అంటూ ఏమి లేదు.